Good morning. Good morning, my dear Kibo family and my dear family and international Kibo family. అందరికీ గుడ్ మార్నింగ్. నిన్న మీ అందరూ చాలా చక్కగా మన కిబో డెవలప్మెంట్స్ని చూసుంటారని నేను అనుకుంటున్నాను. అలాగే మరికొన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. మనం కాయిన్ రిలీజ్ చేసే ముందు ఇంటర్నేషనల్గా ఇంకా మనం డేట్ చెప్పలేదు. అందరూ ఏమనుకుంటున్నారంటే 12/4/2024 నేను కాయిన్ రిలీజ్ చేస్తాను అనుకుంటున్నారు. అది మీరు జాగ్రత్తగా వినండి. నేను ముందు పంపించింది నిన్న కాకుండా అంతకుముందు పంపించింది. నేను ఇంటర్నేషనల్ ఈ పబ్లిసిటీకి కావలసినట్టుగా నిన్న రిలీజ్ చేసింది ఏది ఉందో అదే నేను 12 తారీఖున రిలీజ్ చేస్తానని ముందుగా రిలీజ్ చేశాను. మొన్న ఈఎంఐలు నేను 14వ తారీఖుకి నెల 14కి ఇస్తానని చెప్పి ముందుగా రిలీజ్ చేశాను. ఈ నెల కూడా మీరు ఇచ్చిన దాన్ని బట్టి నేను ముందుగానే రిలీజ్ చేసే అవకాశం తీసుకుంటాను. 8వ తారీఖు కాదు, సోమవారం నాటికి, గుర్తుపెట్టుకొని మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మండే నాటికి నేను మీకు ఈఎంఐలు మీరు ఎంతమంది ఒరిజినల్గా పంపించేస్తారో అందరికీ ఇచ్చేస్తాను. కానీ బండి తీసుకోకుండా కారు తీసుకోకుండా పంపిస్తే మాత్రం నేను సీరియస్గా తీసుకుంటాను. ఇది మన కంపెనీ మీద లోడ్ పడుతుంది, అదనంగా లోడ్ పడుతుంది. ఈ డెవలప్మెంట్కి చాలా ఖర్చు అవుతుంది. అయినప్పటికీ నా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. మన కంపెనీ డెవలప్మెంట్లో అడుగడుగున మన కంపెనీకి సహకరించి డెవలప్ చేసిన యోధులు, వీరులు అనేటువంటి బలమైన నమ్మకంతో నేను సపోర్ట్ చేస్తున్నాను. బండి కారు తీసుకురాని వాళ్ళకి కూడా ఏదో ఒకటి నేను చేస్తానని అన్నాను. ప్రతి ఒక్కరికి చేస్తానని చెప్పాను. అలాంటప్పుడు మీరు నన్ను మోసం చేసే ఆలోచన రాకండి. నాకు తెలిసి 99% ఉండరు. ఒకవేళ ఎవరైనా ఉన్నట్లయితే సహృదయంతో అర్థం చేసుకోండి. లేదు అలాగ ఎవరైనా చేశారు అంటే నాకు అది ఇన్ఫామ్ చేసినట్లయితే తగినంత విలువైన పారితోషికం ఇస్తాను. ఇది తప్పుగా తీసుకోవద్దు. మనల్ని మనం రక్షించుకోవడానికి మనం చేయాల్సినటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి. మంచిగా అర్థం చేసుకోండి. నిజాయితీగా మనం వెళ్దాం, చెదగొడద్దాం. ఇంటర్నేషనల్ కిబోలో కాయిన్ని ఎక్స్చేంజ్లు అన్నింటిలోనూ పెడదాం. బిట్కాయిన్ ఎలాగైతే మంచి ప్రాచుర్యం ఉంటుందో ఇంతకు మించి నేను ఇంతకుముందు గతంలో చెప్పాను, నెంబర్ 1 పొజిషన్లో నా కాయిన్ ఉండాలి. అది బిట్కాయిన్ అయినా సరే నేను సహించను. ఎందుకంటే అంత కాన్సన్ట్రేషన్గా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఈరోజు చెప్పేవి అందులో ఒక భాగాలే. కాబట్టి జాగ్రత్తగా మీరు బండి కారు తీసుకున్న వాళ్ళు నాకు పంపించేస్తే నేను మీకు డబ్బులు పంపించేస్తాను. థ్యాంక్ యూ డాడీస్, లవ్ యూ. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అత్యంత ముఖ్యమైన విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇది 270 CEOస్లో మాత్రమే పోస్ట్ చేస్తున్నాను. దీని నుంచి మీరు అందరికీ పోస్ట్ చేసుకోండి. నిన్న అందరికీ పెట్టాను. నిన్న ఎక్స్చేంజ్కి సంబంధించిన వివరాలు కాబట్టి అందరికీ పెట్టాను. ఇంక నేను మళ్ళీ అందరికీ పెట్టను. మన గ్రూప్లో ఏమన్నా 270 వాటిలో మాత్రమే పెడతాను. నేను ఇంకెందులోనూ పెట్టను. అలాగే అత్యధికంగా సర్క్యులేట్ అవుతున్న గ్రూపుల్లో ఒకటైన 270 దాంట్లో మాత్రమే పెడతాను. అంటే ఇంకా ఉండొచ్చు, బట్ నేను నా సీఈఓలు
నా వీరులు అందులోనే పెడతాను నేను. మీరు ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి. మన దగ్గరున్న ఈ 2300 కోట్లలో నేను 860 కోట్ల కాయిన్స్ తీసి 1440 కోట్లు కాయిన్స్ మాత్రం ఉంచాను. జాగ్రత్తగా వినండి. ఆ 1440 కోట్లు ఇప్పుడు సర్క్యులేషన్లోకి 500 సంవత్సరాల కాల పరిమితిలో వస్తాయి. గుర్తుపెట్టుకోండి అడీస్, 500 సంవత్సరాల కాల పరిమితిలో. ఎందుకంటే మీరు కౌంట్ చేసి చూడండి, 0.25 అంటే 500 సంవత్సరాలు వస్తాయి. కాబట్టి దాన్ని మీరు పర్సంటేజ్లో చూసినప్పుడు తగ్గుతుంటే అలాగా 500 సంవత్సరాలు వస్తాయి. అయితే ఇప్పటికిప్పుడు వచ్చేసి కాదు, కాయిన్స్ అన్నీ ఉన్నాయి కదా ఇవి ఏమైపోతుంది అని కాదు. ఇది చాలా లాంగ్ టైం. మన పిల్లలకి కలిసి వచ్చినా నేను ఇచ్చాను. అవి మీరు కొనుక్కుని కాయిన్స్ మీకు ఇచ్చేస్తూ నేను అదనంగా ఇచ్చినవి అవి. కాబట్టి ఇది గుర్తించాలి. అయితే ఈ 860 కోట్ల కాయిన్స్ నేను రూపాయి చేసి అమ్మేసుకున్నా. నేను సొంతంగా నాకు 840 కోట్ల 60 కోట్ల కోట్ల రూపాయలు కాయిన్ రూపాయికి అమ్మేసిన నాకు 860 కోట్ల రూపాయలు నాకు వస్తాయి. కానీ నాకు ఈ స్వలాభం ఇష్టం లేదు. మీరందరూ బాగుపడాలి, అవి మీకు మాత్రం ఉపయోగపడాలి. మీ ద్వారా నా కొడుకు పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలనేటువంటి ఆశ. అందుకోసం చేస్తున్నాను. డబ్బులకే ఉంది డాడీస్. గట్టిగా తింటే రోజు 1000 రూపాయలు కూడా తినలేము మనం. మన జీవితానికి అంత డబ్బు అవసరం లేదు. లేనిపోని మన ఆశలకు వెళ్ళడం కూడా మంచిది కాదు. ఇక మన విషయానికి వద్దాం. అందుకే నేను అలా చేశాను అనమాట. మన విషయానికి వద్దాం. ఈ 1400 కోట్లలో జాగ్రత్తగా వినండి. 900 కోట్ల కాయిన్స్ వీళ్ళందరి దగ్గర ఉన్నాయి. వీళ్ళందరి దగ్గర 900 కోట్ల కాయిన్స్ ఉన్నాయి వీళ్ళందరి దగ్గర. అంటే మీ అందరి దగ్గర ఇంకా 40 కోట్ల కాయిన్స్ మనకి అప్పట్లో ఉన్న ఇది బైనిడ్స్ అకౌంట్స్ 500 రూపాయలకి జెంట్స్కి అయితే 7 కాయిన్స్, లేడీస్కి అయితే 9 కాయిన్స్ ఇచ్చాం మనం. వాళ్ళందరికీ ఇవ్వాలి. అవి వేసేస్తాను. వీళ్ళందరికీ ఆ 40 కోట్లు పోను అంటే అలాంటివి ఇంకా ఉన్నాయి. అలాంటి ఎన్నింటిని సరి చేసేస్తాను. అలా ఉన్న వాళ్ళందరికీ మనోళ్ళే కదా, అందుకోసం సరి చేస్తాను. 500 ఏళ్ళ వరకు వాళ్ళు మనతో కలిసి ప్రయాణం చేయాలి. ఇప్పుడు మిగిలిన 500 కోట్లు డెవలప్మెంట్ పర్పస్లో, కంపెనీ తాలూకు డెవలప్మెంట్ పర్పస్లో మన కాయిన్ని దిశలా ప్రపంచం నలుమూలలా తీసుకువెళ్ళడం కోసము, అలాగే మీరు బీసీట్లు నమ్ముతున్నప్పుడు మీది ఒక కాయిన్ పెడితే అరకాయిన్ మీ దాన్ని కలిపి 150 రూపాయలకి అమ్మి 100 రూపాయలు మీకు వచ్చిన 50 రూపాయలు కంపెనీకి వస్తే దాంట్లోంచి మళ్ళీ 30 రూపాయలు మీకు నాన్ స్టాకబుల్ మీకు లైఫ్ టైం ఇవ్వడానికి వాడుతున్నాను వీటిలన్నింటి. కాబట్టి అవి దాని ద్వారా ఖర్చు అయిపోతాయి. అవన్నీ ఖర్చు పెట్టి దీన్ని ఇంకెక్కడితో చాలా 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 ఖర్చు ఉంటుంది. ఎందుకంటే 500 ఎక్స్చేంజ్ల్లో ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఎక్స్చేంజ్లో ప్రవేశపెడుతున్నాను. మరి దాని అంతటికీ ఖర్చు అవుతుంది. అలాగే ఎన్నో దేశాల్లో దీన్ని ప్రమోషన్ చేయాలి, దీని అంతటికీ ఖర్చు అవుతుంది. ఇలాంటి ఎన్నో డెవలప్మెంట్ చేసి దీన్ని
నెంబర్ 1 పబ్లిసిటీలో, అంటే కాయిన్ ప్రమోషన్స్లో, క్రిప్టో ప్రమోషన్స్లో దీన్ని వాడి చేయడం కోసం ఈ పైన ఉన్న కాయిన్స్ అన్నీ కూడా వాడుతాను. అందుకోసం ఇవన్నీ 1440 కోట్లు పెట్టారనమాట. ఇప్పుడు దీని లెక్క చెప్పాను కదా. ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంపార్టెంట్. జాగ్రత్తగా ఇప్పుడు నేను చెప్పేదే అత్యంత కీలకమైన సబ్జెక్టు. ఇదే జాగ్రత్తగా వినండి. ఇదేంటంటే ఈ ఎనాలిసిస్, ఈ లెక్కలు మీరు కూడా రాసుకోండి, వేసుకోండి, చూసుకోండి. మన కాయిన్ ఏ దిశకి వెళ్తుందో మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. అయితే మనం మన కాయిన్ని 500 సంవత్సరాలు మనకు వచ్చేలా చేశాను. అంటే చూడ్డానికి పెద్ద కొండలా కనిపించిన దాన్ని తీసేయాలంటే 500 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు కాదు, 500 సంవత్సరాలకి మన జనాభా ఎంత ఉంటుంది, మన ప్రపంచ జనాభా ఎంత ఉంటుంది అనేటువంటి కాలిక్యులేషన్లోకి మీరు వెళ్ళాలి. ఇంత ప్రపంచ జనాభాలో మన కాయిన్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కూడా మిగలదు. ఎందుకు మిగలదో చెప్తాను. ఎన్నాళ్ళలో ఈ కాయిన్స్ అన్నీ ఆవిరైపోతాయో చెప్తాను. లెక్క కట్టండి. నేను పక్కా లెక్కల కట్టి మీకు చెప్తున్నాను. ఎందుకంటే కాయిన్ ₹1,00,000 తగ్గకూడదని వెళ్తున్నవాడిని. అలాగే నాతో మీ అందరిలో చాలామందికి, నాకు పరిచయం ఉన్న చాలామందికి నా గురించి తెలుసు. నేనేది అనవసరంగా మాట్లాడను. ఒకవేళ మీకు మాట ఇచ్చిన ఒకటి మాట్లాడిన తర్వాత లేట్ అవుతుందంటే దాన్ని ఇంకా గట్టిగా పనిచేయడం కోసం చేస్తాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు. 10 సార్లు లెక్కేస్తాను. అలా లెక్క కట్టి మీకు ఇప్పుడు లెక్క చెప్తున్నాను. మీ దగ్గర 900 కోట్లు ఉన్నాయి. జాగ్రత్తగా చూడండి. ఈ సంఖ్యని 900 కోట్లు ఉన్నాయి. మన ప్రపంచ జనాభా 900 కోట్లు. మన ప్రపంచ జనాభా 900 కోట్లు. అలాగే మై నీడ్స్లో నేను టార్గెట్ చేసినటువంటి కమ్యూనిటీ భారతదేశం వరకు 100 కోట్లు. 100% 100 కోట్లే వెళ్తాను అంతే. కఠినమైన నిర్ణయం తీసుకుంటే, కఠోరమైన శ్రమ పడ్డంలో నేను ముందుంటాను. దానికి ప్రతిఫలంగానే నాకు ఈ పక్షవాతం వచ్చింది. ఇది మీరు గుర్తించాలి. అంత బలంగా నడుస్తాను. అయితే 100 కోట్లకి వెళ్తాను. ప్రపంచవ్యాప్తంగా మన మై నీడ్స్లో 500 కోట్ల కమ్యూనిటీని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తున్నాను. మన ఇండియాలో 100 కోట్లు, ప్రపంచం మొత్తం మీద 500 కోట్లు. దానికి పక్కా మాస్టర్ ప్లాన్స్ నా దగ్గర ఉన్నాయి. నేను వెళ్ళిపోతాను. మీ సహకారంతో, నా ప్లాన్స్తో నేను వెళ్తాను. దీని మీదే ఈ లెక్క అంతా నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. మనం 100 కోట్ల మన జనాభాకి ఒకవేళ ఇవన్నీ కానీ పనిచేస్తే వాళ్ళకి సరిపోవు. ఇక రెండవది, 500 కోట్ల కమ్యూనిటీ కావాలన్నాను. 500 కోట్ల మంది మన కాయిన్ని ఒక్కొక్కటి కొనుక్కున్న 500 కోట్ల కాయిన్స్ అయిపోతాయి. కానీ 100 సంవత్సరాల వరకు, 500 సంవత్సరాల వరకు ఒకేసారి అమ్మలేం. అంటే అలా చాలవు. అలాగే మన మై నీడ్స్ కమ్యూనిటీలోకి వచ్చిన వాళ్ళు
బీసీటీలో కొని యూటిలిటీలోకి మారిస్తే ఒక్కొక్కడు ఒక్కొక్క కాయిన్ దీన్ని వాడుకున్న అంటే 500 రివార్డ్ పాయింట్స్ కింద వాడేసిన ఈ 900 కోట్లు లేదంటే ఈ 1400 కోట్లు ఏ పక్కకు కూడా రావు. ఒక మనిషి ఒక కాయిన్ని మాత్రమే యూటిలిటీలో వాడలేడు, ఇంకా చాలా పడతాయి, ఆడికి చాలా పడతాయి. ఎందుకంటే 500 పాయింట్స్ అంటే వాడు వాడుకోవడానికి ఓ సంవత్సరం వాడాడు అనుకో, లేదా ఒక నెల రోజులు వాడతాడు, లేదా 2 నెలలు వాడతాడు. కానీ కాయిన్స్ ఇక్కడ దొరకాలి అంటే ఎంత టైట్ అయిపోద్దో ఆలోచించండి. కాయిన్ రేట్ ఎక్కడికి వెళ్ళిపోద్దో మీరు గ్రహించండి. అంటే మై నీడ్స్లో ఇవన్నీ ఆవిరైపోతాయి, అంటే బర్న్ అయిపోతాయి. ఇక తర్వాత ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లోకి మరికొన్ని కాయిన్స్ ఇక్కడి నుంచి వెళ్తాయి, మన కిబో నుంచి. ఆ ఇంటర్నేషనల్లోకి వెళ్ళే కాయిన్స్ని ఇప్పుడు చెప్తాను, అవి ఎలా బర్న్ అవుతాయో చెప్తాను. ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లోకి వెళ్ళిన కాయిన్స్ ఒక ఎక్స్చేంజ్ నుంచి మరొక ఎక్స్చేంజ్కి, మరొక ఎక్స్చేంజ్ నుంచి ఇంకొక ఎక్స్చేంజ్కి మారుతూ ఉంటాయి. అంటే మనం కొంటూ ఉంటాం కదా, అక్కడ ఆ ఎక్స్చేంజ్లో ఉన్న కమ్యూనిటీ వాళ్ళు కొంటారు దీన్ని. మనం ఎన్ని కాయిన్స్ పెట్టాము అనేది మీరు మన వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. అది పక్కాగా 1440 కోట్లకు మించి ఒక్క కాయిన్ కూడా పెట్టలేడు. ప్రతి కాయిన్కి ఒక కోడ్ ఉంటుంది. ఈ ఆల్గరిథం కోడింగ్లో ఒక ప్రత్యేకమైన కోడ్ ఉంటుంది, అది డీకోడ్ చేస్తూ ఉంటుంది. దీనికి మించి ఒక్క కాయిన్ కూడా మనం పెట్టలేము. మనకు కావాలంటే బర్న్ చేసుకోవచ్చు, అంటే మన కాయిన్ మర్చిపోవడం కానీ, మన కాయిన్ బర్న్ అయిపోవడం కానీ చేయొచ్చు. తప్పించి మర్చిపోవడం అంటే పాస్వర్డ్ మర్చిపోవడం, తప్పించి మనం ఒక్కటి కూడా యాడ్ చేయడం, అలా యాడ్ చేసే అవకాశమే కానీ బ్లాక్ చైన్లో ఉంటే బిట్ కాయిన్ లాంటివి ఈరోజు 60 లక్షల రూపాయలకి ఒక కాయిన్ అమ్మడం అనేది జరగదు. దించేస్తారు, బోల్డ్ కాయిన్స్ పెట్టేస్తారు దాంట్లో. అలా జరగదు. అదే బ్లాక్ చైన్ తాలూకు గొప్పదనం. మరి మంది కూడా బిట్ కాయిన్కు ఉన్న సెక్యూరిటీ లెవెల్స్లో ఏమీ తగ్గకుండా పెట్టినవి, ఇంకా 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 సెక్యూర్ చేసి పారేస్తాను అది. కాబట్టి ఎటువంటి పరిస్థితిలో తగ్గవు. మీరు అందులో బిట్ కాయిన్లో మీరు వెళ్ళి ఎలా చూసుకుంటున్నారో మంది అలాగే చూసుకునేలాంటి ఛాన్స్ మీకు ఇస్తాను. ఎన్ని కాయిన్స్ బర్న్ అయిపోయాయో మీకు కనిపిస్తుంటాయి. ఇప్పుడు మన విషయానికి వద్దాం. ఇంటర్నేషనల్లోకి వెళ్ళి కాయిన్స్కి ఒక ఎక్స్చేంజ్ నుంచి ఒకరు వాడుకునేలా చేస్తున్నారు, అంటే కొనుక్కునేలా జరుగుతుంది కదా. 500 ఎక్స్చేంజ్లు ఉన్నాయి ఇంటర్నేషనల్లో, అన్నింట్లో పెట్టేసాను. చిన్న చితక ఎక్స్చేంజ్లు కూడా కలిపి అన్నింట్లో పెడతాను. అంటే ఎంతమంది క్రిప్టో కొనుగోలు ఉన్నారో అంతమందికి ఇది చేరేలా చేస్తాను. అందుకే కదా డెవలప్మెంట్కి కొన్ని కాయిన్స్ తీస్తానని చెప్పాను. ఇక రెండోది, ఈ ఇంటర్నేషనల్లోకి వెళ్ళిన కాయిన్స్ అన్ని ఎక్స్చేంజ్లోనూ జనాల దగ్గర ఉంటాయి కాబట్టి ఇవి చూడండి. ఇది కూడా ఈ మొత్తం ఈ 900 కోట్లు ఉండవు. ఈ సంవత్సరం రిలీజ్ అయినవి మాత్రమే ఉంటాయి అందులో. ఈ సంవత్సరం రిలీజ్ అయినవి మాత్రమే వాడికలో ఉంటాయి. అలా ఈ సంవత్సరం రిలీజ్ అయినవి మైనిటీస్లోను కానీ ఇంకా ఇతరత్ర నేను చెప్పబోయే వాటిలో మళ్ళీ ఈ బర్న్ అయిపోతుంటాయి. అంటే అన్ని కాయిన్స్ కూడా ఇక్కడ ఉండవు. ఇది పక్కా లెక్కలు అన్నమాట. ఇలా ఏ కాయిన్ని ప్రపంచంలో ఎవడు రిలీజ్ చేయలేదు. నేను ఒక్కడనే ఇలాంటి ప్లాన్ చేశాను. మనం ఒక్కరమే ఇలాంటి ప్లాన్ చేసాం. మన కాయిన్కి మాత్రమే ఇలాంటి అద్భుతమైనటువంటి ప్లాన్ సర్కిల్లో సెక్యూర్ చేయబడి బర్నింగ్ సిస్టంలో వాడబడుతూ యూటిలిటీలో బర్నింగ్ చేయబడింది ఇది ఒక్క కాయిన్. ఇంకా వేరే కాయిన్కి ఆ ఛాన్స్ లేదు. ఇప్పుడు మీ అందరి దగ్గర నుంచి ఇంటర్నేషనల్లోకి వెళ్ళే కొద్దిపాటి కాయిన్స్, కొద్దిపాటి ఎందుకని, ఇక్కడ బీసీటీలోని మనం
ద్వారా వెళ్ళి మైనింగ్స్లోనూ బర్న్ అయిపోతాయి కాబట్టి. అయితే ఈ కొద్దిపాటి కాయిన్స్లో గేమ్స్లో చాలా కాయిన్స్ బర్న్ అయిపోతాయి. అంటే గేమ్స్లోకి వెళ్ళి మళ్ళీ యూటిలిటీలో రాలేని గేమ్స్ ప్రవేశపెడుతున్నాను. కొన్ని గేమ్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ గేమ్స్ మంది కాకుండా వాటిలో మళ్ళీ యూటిలిటీలో ఉంటుంది, అక్కడ బర్న్ కాదు. ఆ గేమ్ కంపెనీ వాళ్ళు మళ్ళీ దాన్ని తిరిగి మళ్ళీ చేసుకుంటారు, వాడుకుంటారు. కానీ మన దగ్గరికి వచ్చిన కాయిన్స్ మాత్రం బర్న్ చేసే సిస్టమ్ ఇది. అంటే ఇక్కడ బర్న్ అయిపోతుంది. మరి వచ్చిన ఆ కొద్దిపాటి కాయిన్స్ కూడా ఇలా బర్న్ అయిపోతూ ఉంటే ఇంక కాయిన్స్ సరిపోవు కదా. 500 సంవత్సరాల వరకు వస్తుంటాయి. ఆ వచ్చినవి ఇలా బర్న్ అయిపోతే మిగిలిన చాలా కొద్దిపాటి కాయిన్సే ఉంటాయి. ఇవి కాక ఇంటర్నేషనల్లో మీ పాస్వర్డ్ మర్చిపోతే ఇంక తేలేం. మీ పాస్వర్డ్ మర్చిపోతే ఇంక మనం ఏం చేయలేం దాన్ని. ఆ విధంగా కొన్ని పోతాయి. నేను ఇప్పుడు మనం గేమింగే కాకుండా కాయిన్ యూటిలిటీలో కొన్ని అద్భుతమైన ప్లాన్ చేశాను. ఆ యూటిలిటీలోకి ఎన్ని బర్న్ అయిపోతాయి. అంటే మీకు ఇచ్చి వాటిని మళ్ళీ బర్న్ చేయడానికి నేను ఎంత శ్రమిస్తున్నానో, ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నానో చూడండి. రకరకాల వ్యాపారాల్లో దీన్ని పెడుతున్నాను. కామన్ బిజినెస్లో కూడా కాయిన్ యూటిలిటీ చేసేలా చేస్తున్నాను. అంటే మీ కాయిన్ ఎంత రేటుకి వెళ్ళిపోతుందో చూడండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇండియాలో 100 కోట్ల జనాభా, మరి రిలీజ్ అయిన కాయిన్స్ ఇక్కడికి 2 కోట్లు లేదు 2,25,00,000 వస్తుంది ఒక సంవత్సరానికి. కానీ 100 కోట్ల జనాభా యూటిలిటీకి వాడతారు. అది బీసీట్లోనూ వాడచ్చు, దాన్ని తీసుకెళ్ళి మిగతా ఇంటర్నేషనల్ గేమ్స్లోనూ దాన్ని తీసుకెళ్ళి కార్లు కొనడం, బైకులు కొనడం, ఇలాంటి సర్వసాధారణమైన వాటిలో కూడా ఇంటర్నేషనల్గా ఉన్న ఎక్స్చేంజ్లో మనకి ఇబ్బు కాయిన్ కూడా వాడేసేలా చేస్తున్నాను. ఆ ఏ మూలకి సరిపోవు. 2 కోట్ల కాయిన్స్ అంటే ఆ ఎలా ఉండిపోతే ఎక్కువ అవుతాయేమో. సంవత్సరానికి 2 కోట్లు అంటే మీకు ఎంత అవుతుంది? 10 ఏళ్ళకి 20 కోట్ల కాయిన్స్ రావాలి. కానీ ఎక్స్చేంజ్లో చూడండి, ఒక్కొక్క ఎక్స్చేంజ్లో కొన్ని లక్షల కోట్ల కాయిన్స్ ఉన్నాయి కూడా ఉన్నాయి. చేబా ఎన్ని ఉన్నాయి వెళ్ళి చూడండి. కోట్ల కాయిన్స్ పెట్టున్నారు. కానీ మనం చాలా తక్కువ పెట్టాను. కానీ బర్నింగ్ సిస్టమ్ అనేది చాలా భారీ స్థాయిలో చేస్తున్నాను. కాబట్టి ఈ కాయిన్లో ఈ వచ్చిన కాయిన్స్ ఏం నిలబడవు. కాబట్టి మీ కాయిన్ విపరీతమైన రేటుకి వెళ్తుంది. మీ సంపద అద్భుతమైనటువంటి ఆదాయాన్ని మీకు తీసుకొస్తుంది. జాగ్రత్తగా చూసుకొని అనవసరంగా అమ్మేసుకొని నేను అమ్మేసుకున్నానని బాధపడద్దు. అనవసరంగా మీరు పాడు చేసుకోవద్దు. ఈ సంపదని మళ్ళీ తెచ్చుకోలేరు ఇంకా. కాబట్టి మనం చేసే ఈ అనేకమైన డెవలప్మెంట్స్లో మీరు పాల్గొని మన కాయిన్ అద్భుతమైనటువంటి రేటుకి తీసుకెళ్ళాలనే నా ఆకాంక్షకు మీరు కూడా తోడవుతున్నారు. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ డాడీస్. ఈ అనాలిసిస్ని 1-10 సార్లు వినండి, అన్ని గ్రూపుల్లో పెట్టండి. మన ఇది యూట్యూబ్లో కూడా దీన్ని పెట్టండి. ప్రపంచంలోనూ అత్యంత యూటిలిటీ కలిగిన ఏకైక కాయిన్ కిబో కాయిన్, కేబీసీ కాయిన్ అంటే కిబో కాయిన్. కాబట్టి గుర్తుపెట్టుకోండి. టెలిగ్రామ్లో ఉంది, ఇది టెలిగ్రామ్లో పెట్టాను. మన సోషల్ మీడియాలో ఎందులో పెట్టినా అందరూ సపోర్ట్ చేయండి. మీరు మీ సోషల్ మీడియాలో పెట్టండి. దీన్ని విరివిగా ప్రమోట్ చేయడమే బాధ్యతగా తీసుకోండి. కాయిన్ రిలీజ్ అయ్యే వరకు, కాయిన్ రిలీజ్ అయిన తర్వాత కూడా అందులో ఉన్న లైక్ చేయడం ఉంటుంది కదా, అవి మీరు సబ్స్క్రైబ్ చేయడం అవి మీరు చేసుకోండి. మన కాయిన్కి మద్దతు పలకండి. మీ కాయిన్స్ మన
మీరు ఈ టెలిగ్రామ్లో కానీ ఇతర వాటిలో ఉన్న వాటిని జాగ్రత్తగా ప్రమోట్ చేయండి, అందరూకి తెలియజేయండి. అలా చేసినప్పుడే మనం అనుకుని గమనించగలం. ఒక్కడనే బాధపడకూడదు, ఒక్కొక్కరే బాధపడకూడదు. సామూహిక ప్రయాణమే, సామూహిక యుద్ధమే ది బెస్ట్ కమ్యూనిటీ. నీ కమ్యూనిటీకి మించి ప్రపంచంలో మరో కమ్యూనిటీ లేదు డాడీ. నీ కమ్యూనిటీని డామినేట్ చేసేది ఏ కమ్యూనిటీ లేదు. ఎనీ కమ్యూనిటీ నీకు తక్కువే, నీకంటే తక్కువే, అది గుర్తుపెట్టుకో. అంత గొప్ప కమ్యూనిటీలో నువ్వు ఉన్నందుకు గర్వించు, గర్వించు, గర్వించు. విన్నారు కదండి ఎండి గారి మాటలు. అలాగే నా మైనీట్స్ రిఫరల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాని ద్వారా ఎవరైనా జాయిన్ అయ్యి మెంబర్షిప్ ఫ్రీగా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. నా మొబైల్ నెంబర్ 6304148172, 6304148172. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అది వరకు మీరు ఎవరి రిఫరల్ ద్వారా అయినా రిఫరల్ తీసుకొని మెంబర్షిప్ తీసుకున్నట్లుగా అయితే దయచేసి మీ సీనియర్తో కాంటాక్ట్లో ఉండి ప్రతి విషయాన్ని కూడా తెలుసుకొని అర్థం చేసుకొని పబ్లిక్కి చెప్పండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మన ఛానల్ ద్వారా వస్తుంటాయి. మీకేమైనా ఇంకా ఇతర డౌట్స్ ఉన్నట్టుగా అయితే దయచేసి వాట్సాప్ మెసేజ్ ద్వారా మీరు వాయిస్ మెసేజ్ అనేది పెట్టే ప్రయత్నం అయితే చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఇంతవరకు తెలుసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.